హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 14 ప్రాబబిలిటీలోని ఎక్సర్సైజ్ 14.1 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ఏ డైస్ హ్యాస్ 6 ఫేసెస్ నంబర్డ్ ఫ్రమ్ 1 to 6 అన్నాడు. ఒక డైస్, మామూలుగా డైస్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఉంటాయి. సో 1 to 6 కదా, 1 2 3 4 5 6 అలా ఉంటాయి కదా ఫేసెస్. ఇట్ ఈస్ రోల్డ్ అండ్ ద నంబర్ ఆన్ ద టాప్ ఫేస్ ఈజ్ నోటెడ్ అన్నాడు. సో వెన్ దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ ర్యాండమ్ ట్రయల్, అయితే డైస్ని మనం రోల్ చేసినప్పుడు మనకి టాప్ ఫేస్ పైన ఏ నెంబర్ అయితే కనిపిస్తుంది అనేది మనకి కింద క్వశ్చన్స్ అడిగాడు. ఒకసారి చూడండి. వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ అన్నాడు. సో మనము డైస్ని ట్రయల్ వేసినప్పుడు, ర్యాండమ్గా ట్రయల్ వేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి అంటే, టాప్ ఫేస్ పైన ఇప్పుడు మనం దాన్ని రోల్ చేసామనుకోండి, రోల్ చేసినప్పుడు దానిపైన ఫేస్ ఉంటుంది కదా, టాప్ ఫేస్ మనకి ఏదైతే కనిపిస్తుందో అది ఏది వస్తుంది అనేది మనల్ని కనుక్కోమన్నాడు అనమాట. ఏమేమి పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి, అలానే ఆర్ దే ఈక్వల్లీ లైక్లీ వై అన్నాడు. సో అవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయా, ఎందుకు అని అన్నాడు. నెక్స్ట్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంపోజిట్ నెంబర్ టర్నింగ్ అప్ ఆన్ ద టాప్ ఫేస్ అన్నాడు. అలానే కాంపోజిట్ నెంబర్ అయితే దాని యొక్క ప్రాబబిలిటీ కూడా కనుక్కోమన్నాడు. ఓకేనా. సో ఫస్ట్ డైస్ అంటే మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. సో అంటే పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి, 6 కదా. అంటే ఏమేమి ఉంటాయి, 1 2 3 4 5 6 అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆన్సర్ అదే అనమాట. వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ అన్నాడు. సో the possible outcomes are showing 1 2 3 4 5 6. ఓకేనా. సో 1 2 3 4 5 6. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్ దే ఈక్వల్లీ లైక్లీ అన్నాడు. వై అంటే ఈక్వల్లీ లైక్లీ అంటే డైస్ పైన మనకి ఆ ఫేసెస్ ఇప్పుడు 1 to 6 ఉన్నాయి. సో ఆ 1 2 3 4 5 6 అనేవి ఆ అవుట్కమ్స్ రావడానికి ఛాన్స్ అనేది ఈక్వల్గా ఉంటుందా అని అంటున్నాడు. అంతే కదా. ఒకసారి డైస్ని రోల్ చేసినప్పుడు ఒకసారి 1 పడవచ్చు, ఒకసారి 2 పడవచ్చు, ఒకసారి 3 పడవచ్చు, ఒకసారి 4 పడవచ్చు, 5 6 ఏదైనా పడవచ్చు. అంటే అన్నీ రావడానికి ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎస్, దే హ్యావ్ ఈక్వల్ ఛాన్స్. అంతే కదా. సో సెకండ్ ఆన్సర్ వచ్చేసి ఎస్, దే హ్యావ్ equal chance and so they are equally likely. ఈక్వల్లీ లైక్లీ అంటే ఈక్వల్ ఛాన్సెస్ అనమాట. సో ఈక్వల్ ఛాన్సెస్ వచ్చేసి ఏంటి, 1 పడవచ్చు, 2 పడవచ్చు, 3 పడవచ్చు, 4 or 5 or 6. ఓకేనా, ఏదైనా కూడా పడవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కాంపోజిట్ నెంబర్ టర్నింగ్ అప్ ఆన్ ద టాప్ ఫేస్ అన్నాడు. సో మనకి ఇప్పుడు డైస్ పైన 6 ఉంటాయి కదా. సో దాంట్లో కాంపోజిట్ నెంబర్ అయినప్పుడు దాని యొక్క ప్రాబబిలిటీ అనేది మనల్ని కనుగొనమన్నాడు. సో ఇప్పుడు ఈ 1 to 6లో కాంపోజిట్ నెంబర్స్ ఏవేవి, 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అలానే కాంపోజిట్ కాదు. 2 వచ్చేసి ప్రైమ్ నెంబర్. ఓకేనా. 3 కూడా ప్రైమ్ నెంబరే. సో 5 కూడా ప్రైమ్ నెంబరే. అంటే ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ ఏవే ఉన్నాయి, 4 and 6 మాత్రమే ఉన్నాయి. ఓకేనా. ఇది తెలుసు కదా మీకు, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అనేది తెలుసు కదా. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే వాటికి ఫ్యాక్టర్స్ అనేవి 1 and itself. అంటే ఇప్పుడు 2 ఉందనుకోండి, సపోజ్ 2కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి, 1 ఉంటుంది, 2 ఉంటుంది, అంతే. సో అంటే 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాము, ప్రైమ్ నెంబర్ అంటాం. మరి కాంపోజిట్ నెంబర్ అంటే మోర్ దెన్ 2 అనమాట. ఓకేనా. సో రెండింటికంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నట్లయితే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ కాంపోజిట్ నెంబర్ పడినప్పుడు దాని యొక్క ప్రాబబిలిటీ అనేది కనుక్కోమన్నాడు కదా. సో దీంట్లో ఫ్రమ్ 1 to 6లో 4 and 6 అంతే కదా. ఇవి రెండు మాత్రమే కాంపోజిట్ నెంబర్స్, ఆర్ ద కాంపోజిట్ నంబర్స్. ఓకేనా. సో ఇవి రెండు మాత్రమే కాంపోజిట్ నెంబర్స్ కాబట్టి అప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ కాంపోజిట్ నంబర్
ఈజ్ ఈక్వల్ టు ఏంటి, పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, అంతే కదా. సో పాసిబుల్ అంటే ఇక్కడ 4 6 అంటే 2 ఉన్నాయి అనమాట. ఓకేనా. సో 2 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఎన్ని రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పాము, ఒక డైస్ని మనం రోల్ చేసినప్పుడు 6 అంటే టోటల్ ఎంత 6 అనమాట. ఓకేనా. సో అంటే ఇప్పుడు 2/6 వచ్చింది. సో క్యాన్సిల్ చేయొచ్చుగా, 2 1s 2 3s 6 అంటే 1/3 అనమాట. సో కాంపోజిట్ నెంబర్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఏంటి, 1/3. ఓకే. సో నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 100 times విత్ ద ఫాలోయింగ్ అవుట్కమ్స్ ఆర్ రికార్డెడ్, హెడ్ 45 times, టైల్స్ 55 times ఫ్రమ్ ద ఎక్స్పెరిమెంట్ అన్నాడు. ఓకేనా. ఒక కాయిన్ని మనము 100 times స్టార్ట్ చేస్తామనుకోండి. సో అప్పుడు అవుట్కమ్స్ అనేవి ఎలా వస్తాయి, ఎలా వచ్చాయి, ఇక్కడ రికార్డెడ్ అయి ఉన్నాయి అన్నాడు. ఏంటి, హెడ్ అనేది 45 times వచ్చిందంట, టైల్స్ అనేది 55 times వచ్చిందంట. సో ఇప్పుడు మనం దీనిలో ఏం కనుగొనమన్నాడు, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి కంప్యూట్ ద ప్రాబబిలిటీ ఇన్ ఈచ్ అవుట్కమ్స్ అన్నాడు. ఓకేనా. అంటే ఈచ్ అవుట్కమ్స్ అంటే ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి, ఫస్ట్ ఒకసారి టైల్స్, తర్వాత హెడ్, అంటే ఇవి రెండు రావడానికి మనల్ని ప్రాబబిలిటీ కనుగొనమన్నాడు. ఓకేనా. అలానే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏమన్నాడు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ అన్నాడు. సో దాని యొక్క సమ్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఫస్ట్ దీంట్లో ఫస్ట్ వన్ చేద్దాం చూడండి. కంప్యూట్ ద ప్రాబబిలిటీ ఇన్ ఈచ్ అవుట్కమ్స్ అన్నాడు. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. వెన్ ఏ కాయిన్ is tossed 100 times, we got 45 times head, అలానే 55 times tails కదా. సో ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ అంటే అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, అంతే కదా. సో హెడ్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ అన్నాడు, 45 times బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఎంత, 100, 45/100. సో ఇది ఏ టేబుల్లో పోతుంది, 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందిగా, 5 9s 45, 5 20s అంటే 9/20. ఇది హెడ్ రావడానికి. మరి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టైల్ ఇక్కడ ఎన్ని టైమ్స్ వచ్చిందన్నాడు, 55 times కదా. సో 55 బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే 55/100. సో 5 11s 5 20s అంటే 11/20. టైల్ రావడానికి 11/20 ప్రాబబిలిటీ, అలానే హెడ్ రావడానికి 9/20. ఓకేనా. సో దీంట్లో సెకండ్ వన్ చూడండి. సెకండ్ క్వశ్చన్లో సెకండ్ బి ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ అవుట్కమ్స్ అన్నాడు. సో ఇప్పుడు ఆల్ అవుట్కమ్స్ అంటే ఏంటి, హెడ్ రావడానికి అలానే టైల్ రావడానికి కనుక్కున్నాం కదా. సో ఆ రెండింటిని సమ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ టు, మనకి హెడ్ రావడానికి ఎంత వచ్చింది, మనకి ప్రాబబిలిటీ ఎంత వచ్చింది, 9/20. టైల్స్ రావడానికి 11/20, అంతే కదా. సో ఇప్పుడు 9/20 ప్లస్ 11/20 అంటే డినామినేటర్లో రెండు సేమ్ ఉన్నాయి, 20 అనేది ఉంది కాబట్టి ఎల్సిఎం కూడా 20 అవుతుంది. సో అప్పుడు రెండింటిని ప్లస్ చేసేస్తాం, 9 + 11. ఓకేనా. 9 + 11 అంటే ఎంత అవుతుంది, 20, 20/20. సో దట్ ఈక్వల్ టు 1. ఓకేనా. సో మొత్తం సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ఎంత వచ్చింది, 1 అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఏ స్పిన్నర్ హ్యాస్ 4 కలర్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్, వెన్ వి స్పిన్ ఇట్ వన్స్ ఫైండ్ అన్నాడు. ఇక్కడ ఒక స్పిన్నర్ ఉంది. ఈ స్పిన్నర్లో మనకు వచ్చేసి 4 కలర్స్ ఉన్నాయి. ఏమేం కలర్స్ ఉన్నాయి, గ్రీన్ ఉంది, అలానే రెడ్ ఉంది, ఎల్లో ఉంది, బ్లూ ఉంది. ఓకేనా. మొత్తం 4 కలర్స్ ఉన్నాయి. సో దీన్ని మనము ఒకసారి స్పిన్ చేసి వదిలేసినప్పుడు ఏమేమి కనుగొనమన్నాడు ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎట్ విచ్ కలర్ ఈజ్ ద పాయింటర్ మోర్ లైక్లీ టు స్టాప్ అన్నాడు. సో ఎక్కువ స్టాప్ అవ్వడానికి ఉండే ఛాన్సెస్ అన్నాడు. అంటే ఎక్కువ కలర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది కనుక్కోవాలి, ఏ కలర్లో. నెక్స్ట్ ఎట్ విచ్ కలర్ ఈజ్ ద పాయింటర్ లెస్ లైక్లీ టు స్టాప్, తక్కువ స్టాప్ అవ్వడానికి ఏ కలర్ అనేది. సో ఎట్ విచ్ కలర్స్ ఈజ్ ద పాయింటర్ ఈక్వల్లీ లైక్ టు స్టాప్, ఏవి ఈక్వల్గా ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఛాన్స్ ద పాయింటర్ విల్ స్టాప్ అండ్ వైట్,
వైట్ దగ్గర ఆగడానికి ఛాన్స్ అది కనుగొనమన్నాడు. సో ఈజ్ దేర్ ఎనీ కలర్ ఎట్ విచ్ ద పాయింటర్ సర్టెన్లీ స్టాప్స్, ఏదైనా కలర్ అనేది సర్టెన్గా స్టాప్ అవుతుందా లేదా అనేది కూడా కనుగొనమన్నాడు. సో ఫస్ట్ వన్ చూడండి, ఎట్ విచ్ కలర్ ఈజ్ ద పాయింటర్ మోర్ లైక్లీ టు స్టాప్ అన్నాడు. సో ఎక్కువ స్టాప్ అవ్వడానికి ఏ కలర్ ఎక్కువ అంటే దీంట్లో అన్నిటికంటే ఎక్కువ కలర్స్ ఏవి ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ రాద్దాం చూడండి. గ్రీన్ వచ్చేసి 3, నెక్స్ట్ బ్లూ వచ్చేసి కూడా 3 ఉన్నాయి, రెడ్ వచ్చేసి 5, ఎల్లో 1. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని బట్టి రాయొచ్చు కదా. సో మోర్ లైక్లీ టు స్టాప్, ఏ కలర్ ఎక్కువ స్టాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే ఎట్ విచ్ కలర్, ఏ కలర్ అన్నిటికంటే ఎక్కువ ఉండేది రెడ్ కదా. సో రెడ్ ఈజ్ ద ఆన్సర్. ఫస్ట్ వన్ చూడండి, సిన్స్ దేర్ ఆర్ more red sectors, so the pointer is more likely to stop. ఓకేనా. సో నెక్స్ట్ రెడ్ సెక్టర్స్ దగ్గర కాబట్టి సెకండ్ వన్ చూడండి, ఎట్ విచ్ కలర్ ఈజ్ ద పాయింటర్ లెస్ లైక్లీ టు స్టాప్ అన్నాడు. లెస్ లైక్లీ టు స్టాప్ అంటే అన్నిటికంటే తక్కువ ఏ కలర్ ఉంది, ఎల్లో కలర్ ఉంది కదా. సో ఎల్లో ఈజ్ ద ఆన్సర్. సిన్స్ దేర్ ఈస్ ఓన్లీ వన్ ఎల్లో సెక్టర్, the pointer is less likely stop. Land on yellow. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఎట్ విచ్ కలర్స్ ఈజ్ ద పాయింటర్ ఈక్వల్లీ లైక్లీ టు స్టాప్ అన్నాడు. సో ఈక్వల్గా ఉన్న కలర్స్ ఇక్కడ ఏవేవి, గ్రీన్ అండ్ బ్లూ. ఓకేనా. సో అంటే గ్రీన్ అండ్ బ్లూ దగ్గర స్టాప్ అవుతుంది అనమాట. ఏ కలర్స్ అంటే ఈక్వల్ నెంబర్ దేనికి ఉన్నాయి, దేర్ ఆర్ ఈక్వల్ నంబర్ ఆఫ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్స్, గ్రీన్ అండ్ బ్లూ sectors, so the pointer is equally likely to land on blue and green sectors. ఓకేనా. సో నెక్స్ట్ D1 చూడండి. D1 ఏమి ఇచ్చాడు, వాట్ ఈజ్ ద ఛాన్స్ ద పాయింటర్ విల్ స్టాప్ ఆన్ వైట్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఒక సెక్టర్ దీంట్లో స్పిన్నర్లో ఇక్కడ అసలు మనకి వైట్ కలర్ అనేది ఇవ్వలేదు, ఓన్లీ 4 కలర్స్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఎలాంటి ఛాన్స్ ఉండదు వైట్ దగ్గర స్టాప్ అవ్వడానికి. సో సిన్స్ దేర్ ఆర్ నో వైట్ సెక్టర్, so there is no chance, there is no chance, no chance the power will stop on white. Okay. So next E1 చూడండి, is there any color at which the pointer certainly stop అన్నాడు. సో certainly stop అంటే no, any color is not certain. ఓకేనా. సో దీంతో థర్డ్ క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.